జై శ్రీమన్నారాయణ. అందరికీ నమస్కారం అండి. ఈ కలియుగంలో మానవులు ఎన్ని కష్టాలు ఎన్ని బాధలు పడుతున్నారు. స్వార్థము, అసూయ, అహంకారము, కామ, క్రోధ, లోభ, మదమత్సరాల వెంబడ పడిపోతున్నారు. అలాగే అత్యాశకు పోతున్నారు. కోర్కెల వెంబడ పరుగులు పెడుతున్నారు. ప్రశాంతమైనటువంటి జీవితాన్ని పోగొట్టుకుంటున్నారు. వీటన్నింటినీ సులువుగా దాటించేటటువంటి ఒకే ఒక మార్గం. ఉదాహరణకు, ఒక నావ బాగా వర్షం పడుతోంది, నది పారుతూ ఉంటుంది భీకరంగా. ఆ నది ఒడ్డు నుంచి అవతల ఒడ్డుకి మనం చేరుకోవాలి. ఒక నావ మనల్ని ఈ ఒడ్డు నుంచి అవతల ఒడ్డుకి ఎలా చేరవేస్తుందో అదేవిధంగా రామనామాన్ని భక్తితో పలికినటువంటి వ్యక్తులు జీవితాలు కూడా అలాగే ఈ పాప పంకిలాల నుండి, ఈ అశాంతి నుంచి, ఈ దుఃఖమయం నుంచి దాటించి ధర్మంతో ముడిపడేలాగా జీవింపజేసి మరణానంతరం మోక్షాన్ని ప్రసాదించగలిగేటటువంటిది రామనామము. రామనామ మహిమ అట్లాంటిది. ఈ రామనామ మహిమను తెలిపేటటువంటి రామనామ సంకీర్తనలో 2 కీర్తనలు, వాటి భావాన్ని ప్రతిరోజు వీడియోలో పెట్టడం జరుగుతుంది. అందరం చూస్తున్నాము. చూసిన వాళ్ళందరికీ కూడా నమస్తే. ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం. రామనామము రామనామము రమ్యమైనది రామనామము, నిర్వికారము నిర్వికల్పము నిర్గుణము శ్రీరామనామము, కోటి జన్మల పాపమెల్లను రూపుమాపును రామనామము. ప్రతి అణువునందు బ్రహ్మాండమంతటా నిండి ఉన్నది, ఆకారము లేనిది, అంతటా ఉన్నది, గుణరహితమైనవాడు ఆ నారాయణుడు. కోటి జన్మలలో జీవుడు చేసుకున్నటువంటి పాపము తీసివేసి ఆనందాన్ని ఇచ్చేవాడు. సులువుగా ఈ కలియుగంలో తరింపచేసేది రామనామము. రామనామము పలికినంత మాత్రానే ఇన్ని ఆనందాలు మనకి కలుగుతాయి. అందుకే రామనామము రమ్యమైనది. రామనామము పలుకుదాము, తరిద్దాము. మీరు సనాతనులైతే హిందూ ధర్మాన్ని కాపాడండి, హిందూ మతాన్ని రక్షించండి, పరుల అన్యమతస్థుల నుంచి కాపాడుకుందాం. జై శ్రీరామ్.